ఢిల్లీ లిక్కర్ కేసు కీలక మలుపు తీసుకోబోతుందా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. ఏడాదిన్నర పాటు తీహార్ జైల్లో ఉన్న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రిలీజ్ అయ్యారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత కూడా వారం రోజుల్లో రిలీజ్ అవుతుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. వచ్చే వారమే కవిత జైలు నుంచి బయటకొస్తుందని చెప్పారు. జైలు నుంచి బయటకు వచ్చిన లీడర్లు కీలక పదవులు అందుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. మరోవైపు మారిన పరిస్థితుల వల్లే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్త బయటకొచ్చిందని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి కేటీఆర్ ఈ కథనాలను ఖండిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, కవితకు బెయిల్, బీఆర్ఎస్ విలీనం వీటి మధ్య లింక్ ఉందా? మీడియాలో వార్తలను ముందస్తు లీకులుగా భావించొచ్చా? కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ టూర్లో ఏం జరిగింది? ఈ పరిణామాలన్నింటిపై ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్ లో మనతో పాటు ఉన్నారా విజయ్ గారు, అనలిస్ట్ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. అలాగే జూమ్ నుంచి బీఆర్ఎస్ నుంచి నాగేందర్ గారు జూమ్లలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నర విజయ్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఏంటి లిక్కర్ కేసులో ఎట్టకేలకు సిసోడియా బెయిల్ పై విడుదలవడం జరిగింది. ఇక తర్వాత కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. అంటే లిక్కర్ కేసులో 17 నెలలు ఉన్నటువంటిది కీలకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి సిసోడియా గారు. దాదాపు 17 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి బెయిల్ వచ్చింది. సిబిఐ, ఈడీకి సంబంధించి అన్ని కేసుల్లో బెయిల్ రావటం జరిగింది. అయితే వాస్తవానికి కేసే రాజకీయపరమైనటువంటి కేసుగా మలుపు తిరిగింది. పూర్తిగా బయట సమాజానికి అనిపిస్తున్నటువంటిది, బయటలో ఉన్నటువంటిది, సమాజంలో చర్చిస్తున్నటువంటిది, రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నటువంటిది పూర్తిగా ఒక రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపులతో కూడినటువంటి కేసు అనేది మాత్రం చాలా క్లియర్గా ఈ ఆప్, కాంగ్రెస్, అన్ని ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఆరోపణ చేస్తున్నాయి. అది ఒక రకంగా వాస్తవం కూడా అనిపిస్తుంది. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే, ఎందుకంటే ప్రత్యామ్నాయంగా మోడీకి ప్రత్యామ్నాయంగా దేశంలో ఆపుకు సంబంధించినటువంటి నాయకుడు క్రమంలో ఎదుగుతున్నాడు అనే ఒక చర్చ వస్తున్నటువంటి సందర్భంలో ఈ పార్టీకి ఉన్నది, ఆ పార్టీ ఏకైక నీతి నిజాయితీతోటి ఢిల్లీలో అధికారం వచ్చి అనేక రాష్ట్రాల్లో ప్రభావితం చూపిస్తుంది. పంజాబ్ లో కూడా ప్రభావితం చూపించినటువంటిది. ఇది రాజకీయంగా మనకు చాలా భవిష్యత్తులో మైనస్ అవుతుంది. రాజకీయంగా ఈ పార్టీ బీజేపీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఢిల్లీలో కొరకరాని కొయ్యలాగా తయారైనటువంటి పార్టీ లాగా నిరంతరం ఏమవుతుంది, అక్కడ ఢిల్లీలో మోడీ ఉంటుంటే అక్కడ మోడీ ఉన్న చోట బీజేపీకి గెలవట్లేదు, ఆప్ గెలుస్తుంది. ఉన్నటువంటి ప్రజలకు హెల్త్ కు సంబంధించినటువంటిది, విద్యకు సంబంధించినటువంటిది ఒక ఫ్రీ అనేసరికి ఈ కార్పొరేట్ శక్తులకు, ముఖ్యంగా బాగా పెట్టుబడిదారీ భావజాలము, అదేవిధంగా మతానికి సంబంధించినటువంటి ఉన్మాద భావజాలం ఉన్నటువంటి పార్టీకి ఇది నచ్చనటువంటి వ్యవహారం. ఈ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ ఇవన్నీ ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళని మొక్కలోనే తుంచేయాలనే దాంతో ఆపుకున్నటువంటి ఇమేజ్ని దెబ్బతీసే భాగంలో ఆయన జైల్లో పెట్టడం జరిగింది. అది ఇప్పుడు బెయిల్ రావడం జరిగింది. కేసుకి ఎక్కడ కూడా సిసోడియా మీదనే చాలా కీలకమైనది. ఒక్క పైసా వీళ్ళు ఇంతవరకు కేసు పెట్టినటువంటి వాళ్ళు ఒకవేళ ఉన్నట్లయితే వీళ్ళు ఈ పైసా కనీసం విచారణలో భాగంగా ఈ పైసా ఇక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ బయటపడిందని చెప్పాల్సినటువంటి అవసరం ఉండే. అందులో భాగంగా ఏ మాత్రం ఒక్కటి కూడా నిరూపించలేకపోయినటువంటిది అయితే కనిపించింది. ఇది సంస్థలు విఫలమైన అక్కడ జరిగిందా లేదా అనేది నిరూపించలేకపోతున్నారు. ఇది కక్ష సాధింపు, రాజకీయ కక్ష సాధింపు చర్య అనే కేసు అనేది మాత్రం ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు నిరూపణకు సంబంధించి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. వీళ్ళకి ఏంటంటే ఢిల్లీలో నవంబర్ ఆర్ అక్టోబర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ అసెంబ్లీ ఎలక్షన్ లో ఒకవేళ రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎలక్షన్ లో ఆప్కి ఎక్కడ లబ్ధి చేకూరుతుందో వీళ్ళు జైల్లో ఉంటే అనే ఒక అనుమానం. ఎందుకంటే పార్లమెంట్ లో మొత్తం 7 సీట్లు రావటం జరిగింది, 7 సీట్లు బీజేపీకి రావటం జరిగింది. బీజేపీకి వచ్చినటువంటి ఇక్కడ కూడా అసెంబ్లీలో కొట్టాలి మనం అనుకున్నాం. వీళ్ళు జైల్లో ఉంటే సానుభూతి ఎక్కడ వర్కౌట్ అవుతుందో, అదేవిధంగా కేజ్రీవాల్ వైఫ్ ఢిల్లీలో తిరుగుతున్నటువంటి నేపథ్యంలో వస్తున్నటువంటి రియాక్షన్స్ ఇవన్నీ కూడా ప్రభావితం చూపిస్తున్నట్టు, రాజకీయ పరంగా ప్రభావితం చూపిస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇక్కడ మన దానికి లింక్ ఉందని చెప్పేసి తెలంగాణలో కూడా ఆ సమయంలో ఏమైంది,
నిరంతరం అటువైపు ఆపు, మరోవైపు ఇక తెలంగాణలో రాజకీయ పరంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కేసీఆర్ గారు ఢిల్లీని ఢీకొడుతున్నటువంటి విమర్శల స్థాయి పెంచడం, ఇవన్నీ జరగడంతో ఈ రెండు పార్టీలు దేశంలో ఏమైనా ఫెడరల్ ఫ్రంట్ అని తిరుగుతున్నటువంటి కేసీఆర్ తిరిగినటువంటిది, ఇవన్నిటినీ ప్లస్ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే అదానీని తెలంగాణలో అడుగుపెట్టనీయలే. ఆ కేసీఆర్ ఉన్నన్ని రోజులు వ్యాపారంగా దానికి సంబంధించింది. ఇవి కార్పొరేట్ శక్తులు అన్నిటి కూడా తెలంగాణ మీద కన్నుబడినటువంటిది. ఈ బీజేపీ అనుకూలంగా ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు ఇక్కడ రానియలేకపోయేసరికి ఇవన్నీ ప్రభావితమై ఇక్కడ ఉన్నటువంటి సైకలాజికల్ గా దెబ్బతీయాలనే దాంతో కేసీఆర్ గారు కూతురుగా ఉన్నటువంటి కవితను కూడా ఇందులో పెట్టినట్టు ఇరికిచ్చిన రాజకీయ పరమైనటువంటి కేసు లాగానే ఎస్టాబ్లిష్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ వచ్చింది. ఒకరికి బెయిల్ వచ్చిందంటే దాదాపు ఈ కేసుకు సంబంధించి మిగతా వాళ్ళకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నటువంటి నేపథ్యంలో పిటిషన్స్ చేస్తే ఆల్రెడీ కేజ్రీవాల్ కి ఈడీ కేసులో బెయిల్ వచ్చింది, కానీ సిబిఐ కేసులో రానటువంటి అంశం సిబిఐ కేసుకు సంబంధించి కొనసాగుతుంది. ఇక చిన్న బెయిల్స్ వస్తాయా అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద ఏంటంటే దేశంలో రాజకీయ వ్యవస్థ ఒక రకంగా న్యాయ వ్యవస్థ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా అనే ఒక అనుమానం ప్రజల్లో మాత్రం బాగా కలుగుతుంది. ఒక రకంగా అపోజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళ మీదనే కేసులు పెట్టడం, బీజేపీ వాళ్ళనే జైల్లోకి పంపించడం, ఇటువంటి జరుగుతుంది. వాళ్ళ పార్టీలో చేరినట్లయితే ఇట్లాంటి కేసులు గాని ఆ కేసులకు సంబంధించిన విచారణలు గాని కొనసాగుతలేవు అనేది మాత్రం దేశ ప్రజల్లో ప్రస్ఫుటంగా వినిపిస్తుంది. అది నిజమవుతున్నట్టు కూడా కనిపిస్తుంది. రైట్, రవికుమార్ గారు బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు లిక్కర్ కేసులో ఎట్టకేలకు సిసోడియా బెయిల్ పై విడుదలయ్యారు కాబట్టి కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అసలు లిక్కర్ కేసులో నిజాలు ఏంటి? ఇప్పటి వరకు సిడి కానీ ఈడీ కానీ సిబిఐ కానీ కనిపెట్టింది ఏంటనుకుంటున్నారు మీరు? రవికుమార్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. రవికుమార్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి మీరు. ఓకే రైట్, నాగేందర్ గారు మీరు మాట్లాడండి. మీరేం చెప్పదలుచుకున్నారు కవిత బెయిల్ విషయం గురించి? మేడం, ఇప్పుడు బెయిల్ అనేది మనిషికున్న రైట్ లోపల హక్కుల్లో అది ఒక రైటు. ఎవరినైనా రిమాండ్ చేసినప్పుడు నింద ఆరోపణ మీద వాళ్ళని ఎవరినైతే అరెస్ట్ చేయడం జరుగుతుందో కేసులో బెయిల్ పొందడం అనేది వాళ్ళ రైటు. దాని కాదానికి వీల్లేదు. కోర్టు పరిశీలన ఉంటది. కోర్టు దగ్గర ఉన్న ఎవిడెన్స్ ను బట్టి, లేకుంటే ఇన్వెస్టిగేషన్ పూర్తయిన టైం లోపల ఇన్వెస్టిగేషన్ కు లోపల ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేయబడుతున్న సంస్థ జాప్యం చేస్తున్నప్పుడు, కేసులో పురోగతి లేనప్పుడు కూడా వాళ్ళు బెయిల్ పొందే అవకాశం ఉంటది. డెఫినెట్ గా ఏ పరిస్థితుల లోపల కూడా కవిత మేడం గారికి ఇన్ని రోజులు కూడా ఉండేది లేకుండే, అసలు ఇన్ని రోజులు కూడా బెయిల్ రాకుండా ఉండేది లేకుండే. సరే, ఏ పరిస్థితి ఏం జరిగినా కూడా ఇప్పుడు ఆమెకు బెయిల్ రావడం అనేది ఎవరు ఆపలేని పరిస్థితి. న్యాయపరంగా కోర్టులు డెఫినెట్ గా న్యాయం చేస్తాయి. కోర్టులలో ఇంకా కూడా కొద్ది గొప్పను అన్ని వ్యవస్థల కన్నా ఈ రోజు న్యాయ వ్యవస్థ కొంచెం ఇంకా బతుకున్నంత పరిస్థితి మనం గమనిస్తున్నాం కాబట్టి ఆ విధంగా రావడం జరుగుతుంది. ముందుగా ఏంటంటే ఈ కేసులో కవిత మేడం నిలికేయడం కానీ, లేకపోతే ఈ ఆప్ పార్టీని డ్యామేజ్ చేయడం కానీ, అంటే బీజేపీ పార్టీ ఒక పథకం ప్రకారము నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల, అమిత్ షా గారి నాయకత్వం లోపల ప్రాంతీయ పార్టీలను అన్నింటినీ కూడా తుడిచిపెట్టాలనే ఉద్దేశం. ప్రాంతీయ పార్టీలను అసలు ఉండనివ్వద్దు. నేషనల్ పార్టీలుగా ఓటు 2 పార్టీలు ఉండాలి, వాటి మీదనే రాజకీయాలు చేయాలి అనే భావనతోని గత 10 సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా చేసుకుంటూ పోతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మొన్న పార్లమెంట్ లో రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన క్వశ్చన్ కు ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఒక ఆయన ఆన్సర్ చేసిండు. 132 కేసెస్ గత 5 సంవత్సరాల్లో 132 ల్యాండ్ ఈ మనీ ల్యాండింగ్ కేసులు బుక్ అయితే దాంట్లో 5 కేసులు మాత్రమే ట్రయల్ కు వచ్చిన పరిస్థితి చూసాం. అక్కడ చెప్పడం జరిగింది చాలా క్లియర్ గా. ఆ ప్రొసీడింగ్ నా దగ్గర ఉంది. అయితే 5 కేసులే ట్రయల్ లో స్టార్ట్ అయ్యి ఒక్కరికి మాత్రమే ప్రూవ్ అయ్యి, అంటే 132 కేసులు 132 మంది మీద
చేసిన ఎఫ్ఐఆర్లు వాళ్ళ మీద పెట్టిన కేసులు ఏమి కూడా రాజకీయ పరంగానే జరిగినాయి. ఎమ్మెల్యేల మీద కానీ, ఎమ్మెల్సీల మీద కానీ, వివిధ పార్టీల నాయకుల మీద కానీ. మనకు 14 నుంచి ఏదైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిందో ప్రతి సంవత్సరం కూడా తీసుకున్న కేసులను తీసుకుంటే మొత్తం ఈ 10 సంవత్సరాల లోపల 5,292 కేసులు 5,292 కేసులు రిజిస్టర్ కావడం జరిగింది, పెట్టడం జరిగింది. కానీ దాంట్లో ప్రూవ్ అయినవి, ట్రయల్లో నడిచినాయి 40 కేసెస్ మాత్రమే, 40 కేసులు మాత్రమే. ఎవిడెన్స్ దానికి కరెక్ట్ గా చూపించింది 40 కేసులు మాత్రమే. అంటే ఈ విధంగా బీజేపీ పార్టీ రాజకీయ నాయకులను ఒక టార్గెట్ చేసి ప్రాంతీయ పార్టీలను ఉండనివ్వద్దు అనే ఉద్దేశంతో వేసిన కేసులో రాజకీయ కక్షలో, రాజకీయ కుట్రలో భాగంగా కవిత మేడం గారు కేసు పెట్టడం జరిగిందండి. కేసు పూర్వపరాలు కూడా మనం ఒక్కసారి అంటే ఏంటి ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కవితపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయనుకుంటున్నారు మీరు? 100% ఆరోపణలు కూడా రావడం కాదు, ఆరోపణలు క్రియేట్ చేసి నేను అదే చెప్పబోతా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు ఈడీ కేసు పెట్టినప్పుడు వాళ్ళు నోటీస్ ఇవ్వడము, లేకుంటే వాళ్ళు అరెస్ట్ చేయడము, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడము, ఆ విధంగా జరుగుతుంది. కానీ కాకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు జరిగింది ఏంటంటే ఈ కేసు బయటకు తీయడము, ఈ కేసు కొరకు బయట పెట్టడం, చెప్పడం అనేది బీజేపీ పార్టీ వాళ్ళు కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ తోని వాళ్ళు తీసుకో అంటే ఏ బేసిస్ లో వాళ్ళు రాజకీయంగా వాళ్ళు తీసారండి ఒక పొలిటికల్ పార్టీ. ఆ విధంగా పొలిటికల్ గానే చూడాల్సిన అవసరం ఉన్నది. అంటే ఏంటి ఇప్పుడు కవిత మీద ఉన్నవి కేవలం ఆరోపణలే అయితే ఇప్పటి వరకు బెయిల్ ఎందుకు రాలేదని అపోజిషన్ పార్టీలు ఆరోపిస్తున్నారు. అందుకే నేను అంటున్నది ఏంటంటే అపోజిషన్ పార్టీలు రకరకాలుగా మాట్లాడుతున్నాయి మేడం. ఈ రోజు ఇంకొక అడుగు ముందు కేసు ఏమంటున్నారంటే కవిత మేడం కేసు కొరకు ఆమె బెయిల్ కొరకే ఈ పార్టీని పోయి బీజేపీలో మరి చేస్తామంటున్నారు అని ప్రచారం చేశారు. అంటే బీజేపీలో లేకుంటే గిట్టన్ వాళ్ళలో, సమైక్యవాదులో, కుట్రదారులో దీన్ని ఆ విధంగా ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకొని వాళ్ళు ఇంకో అడుగు ముందుకేసి వాళ్ళ సోషల్ మీడియాను అంతా కూడా యాక్టివ్ చేసి ఈ బీజేపీలో విలీనమవుతున్నది. వీళ్ళు గౌరవ హరీష్ రావు గారు లేకుంటే రామారావు గారు వీళ్ళందరూ కూడా పోయేసేసి అక్కడ మంతనాలు జరుపుతున్నారు. అవి ఎన్ని రకరకాల ఆరోపణలు. ఈ రోజు మా యువ నాయకుడు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా మేము తెలంగాణ రాష్ట్ర సమితి అనేది, ఈ రోజు భారత రాష్ట్ర సమితి అనేది తెలంగాణ కొరకు పుట్టిన పార్టీ, తెలంగాణ కొరకు త్యాగాలు చేసిన పార్టీ, తెలంగాణ సాధనలో కృషి చేసిన పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ అభివృద్ధి చేసే పార్టీ, తెలంగాణ కొరకే ఉన్న పార్టీ. ఎందుకని వాళ్ళ తాన విలీనం అవుతారండి? మాకు ఇప్పుడు న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానంలో పోరాటం చేస్తాము, న్యాయపరంగా పోరాటం చేస్తాము. ఇప్పుడు బీజేపీ పార్టీ బెయిల్ ఇచ్చేది, బీజేపీ పార్టీ బీజేపీ అంటేనే అధికారంలో ఉన్నంత మాత్రాన ఆ పార్టీ ఏదో నిర్ణయించే లెవెల్ ఆ విధంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీగా పిలిచే రెండు పార్టీలు కూడా ఏకమై దాడి చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనా రాజకీయ కుట్రలో భాగంగా రాజకీయ లో బలివ్వడం లోపల ఈ కేసులు జరిగినాయి. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని గాని, ఇక్కడ భారత రాష్ట్ర సమితిని గాని, కవితా మేడం గారిని గాని, అక్కడ ఏదైతే ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని గాని ఆ విధంగా కేసులు పెట్టడం జరిగింది. ఆ విధంగా పెట్టి ఇప్పుడు ఎంత ఆలోచన అండి. అందరి ఇళ్లలో ఆడపిల్లలు ఉన్నారు, అందరి తండ్రులు ఉన్నారు, అందరి తల్లులు ఉన్నారు. ఒక బిడ్డకు అన్యాయంగా తీసుకుపోయి ఒక కేసులో బలిచ్చేసి ఒక సెంట్రల్ జైల్లో తీసుకుపోయేసేసి 150 రోజులు 5 నెలల నుంచి అక్కడ ఉంచడం అనేది ఆ ఉసురుదల కదా. మనం మనుషులమే కదా, మానవత్వమే కదా. మనిషిగా ఆలోచన చేస్తే కూడా ఆ పాపం అనేది ఊరికే పోతుందా మేడం? ఊరికే పోతుందా? ఆ విధంగా ఆమె పడ్డ కష్టాలు కానీ, లేకుంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ కొరకు పోరాటం చేసిన నాయకురాలు కదా, ఆమె కూడా తెలంగాణ ఉద్యమకారురాలు కదా, తెలంగాణ కొరకు త్యాగాలు చేసిన కుటుంబం కదా. ఆ వాళ్ళని తీసుకుపోయి ఈ విధంగా అరెస్ట్ల పేరు మీద అక్రమ కేసులు ఏదైతే బనాయించి పెట్టడం జరిగిందో నిజంగా కూడా ఈ పాపము ఊరికే పోదు. డెఫినెట్ గా దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పార్టిసిపేట్ చేసిన రెండు పార్టీలకు కూడా ఇది తప్పదు. మనం చూస్తున్నాం దేవుడు ఏ విధంగా అంటే ఎంబడే పాపాలు చేస్తున్నారు. వెనకటికేమో పనిష్మెంట్ జరుగుతున్న పాపాలకు,
వెనకటికేమో తాతలో మునితాతలు చేసిన దానికి జరుగుతుండే. ఈ రోజు మనం చేసిన పాపాలు మనమే కడుక్కునాల్సిన పరిస్థితి, మనమే అనుభవించాల్సిన, మనమే ఆ పనిష్మెంట్ పే చేయాల్సిన పరిస్థితి ఉన్నది. అందుకే నేను ఏమంటున్నానంటే ముమ్మాటికి కవిత మేడం గారి కేసు, ఆమెను ఇరికియడం గాని, ఆమెను ఆ కేసులో పెట్టడం గాని, ఈ రోజుకండి 17 నెలల నుంచి ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి ఏ విధంగా కోర్టుకు ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయగలిగారు? ఏ విధంగా వాళ్ళు ఆ ఈడీ సంస్థ గాని లేకుంటే సిబిఐడి గాని ఏదైతే దర్యాప్తు సంస్థలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయో ఏ విధమైన ఎవిడెన్స్ కూడా ప్రొవైడ్ చేయలేని పరిస్థితి లోపల, ఎవిడెన్స్ చూపించలేని పరిస్థితి జరిగింది. కాబట్టి 100% బెయిల్ వస్తుంది. మా నాయకులు చెప్పినట్లు మా పార్టీ ప్రజల కొరకు ఉంటది, తెలంగాణ ప్రజల కొరకు ఉంటది తప్ప ఎక్కడ కూడా ఈ బీజేపీ వాళ్ళ ఉచ్చులో పడే ప్రసక్తి లేదు. సిద్ధాంత పరంగా కూడా మా సిద్ధాంతాలు వేరే, మేము వచ్చిన త్యాగాలు వేరే, వాళ్ళ పార్టీ వేరే. ఎక్కడ కూడా అసలు ఆ మాటకే అవకాశం. ఓకే, నాగేందర్ గారు మళ్ళీ మాట్లాడతానండి. రైట్, రవికుమార్ గారు చెప్పండి, ఏంటి ఇప్పుడు అసలు లిక్కర్ కేసులో నిజాలు ఏంటి? ఇప్పటి వరకు ఈడీ సిబిఐ కనిపెట్టింది ఏంటి అనుకుంటున్నారు మీరు? నేను ముందుగా ఇద్దరు మిత్రులు మాట్లాడారు, ఒక అతను అనలిస్ట్ మాట్లాడారు, ఇంకొతను టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి మాట్లాడారు. ఇద్దరు కూడా కవిత గారిని ఎన్నికేసుకుంటూ వస్తూ బీజేపీని ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి వీలైనంత పరిధిలో తిట్టుకుంటూ వచ్చారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. కోర్టు కేసులో బెయిల్ కోసం అప్లై చేసుకున్నప్పుడు మర్డర్ చేసిన వ్యక్తికి కూడా కోర్టు బెయిల్ ఇస్తుంది, కొంచెం ఒక నెల అటు ఇటుగా ఇస్తుంది. అంతేగాని ఇప్పుడు ఇదేదో మేము కావాలని జైలు గోడలని గేట్ బయటకు వస్తుంటే మేము బీజేపీ వాళ్ళు పోయి గేట్లు మూసినట్టు, ఆమె కోర్టుకు వెళ్తుంటే మేము ఏదో వెళ్ళినట్టు, ఆమె కోర్టులో బెయిల్ అప్లికేషన్ పెడితే మేము ఏదో అడ్డం పట్టట్టు అంతా బీజేపీ వాళ్ళు చేస్తారండి. కేసు ప్రిజుడైజ్ ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతారండి బీజేపీ వాళ్ళపై? నాకు అర్థం కాదు. దారుణమైన విషయం కాదండి. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు? బీజేపీ నాయకులు పోయి అడ్డం పడతారా? కోర్టు దగ్గర పోయి ఆ జడ్జి సీటు ముందు అడ్డం కూర్చుంటారా బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి? ఎట్లా అసలు ఈ సిస్టమ్, ఒక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉంది, అది ఆ వ్యవస్థలో పేరు మోసిన అడ్వకేట్ ఉంటారు, లాయర్లు ఉంటారు, వాళ్ళందరూ వాదిస్తారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తరపున వాదిస్తారు, ప్లస్ అక్యూజ్ తరపున కూడా వాదిస్తారు. అక్కడంతా సమర్థులు ఉంటారు, వాళ్ళందరూ మాట్లాడతారు, వాదిస్తారు, ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటారు, జడ్జి నిర్ణయిస్తారు. ఇదేదో మనం ఇప్పుడు ఇక్కడ ఆయన పేరు గౌడ్ గారు, ఆయన నిర్ణయించినట్టుకున్నాడు. ఇప్పుడు కవిత గారికి పాపం పోసుకుంటున్నారు, అది చేసుకుంటారు, ఏమేమో మాట్లాడుతున్నారు, శాపనార్థాలు పెట్టినట్టు మాట్లాడుతున్నారు. మేమేం చేస్తాం? బీజేపీ నాయకులు ఏం చేస్తారు? ఏం చేయగలరు చెప్పండి? ప్రభుత్వంలో ఉంటే, కోర్టులో ఉంటే ఏం చేయగలుగుతారు? కోర్టు కేసులో వాదించాలి, ఇది బెయిలబుల్ కేసు, వెంటనే బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి మీరు వాదించుకొని మీరు బెయిల్ తెచ్చుకోవాలి. అంతేగాని బీజేపీ నాయకుల పైన ఏడిస్తే ఏమొస్తుందండి? ఇంతసేపు వీళ్ళు మాట్లాడింది కానీ, ఇంతసేపు మాట్లాడిన దాంట్లో ఒకసారైనా ఈ కేసులో నుంచి ఇంతవరకు మేము ఎటువంటి డబ్బులు కవిత గారు సంపాదించలేదు అక్రమంగానో, ఎక్కడ కూడా అవినీతి చేయలేదనో, పోనీ మేము అసలు ఆ లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వే కాలేదనో ఎవరన్నా ఒక్కరన్నా కల్వకుంట్ల గారి ఫ్యామిలీ నుంచి ఎవరన్నా ఒక్కరన్నా వచ్చి మాట్లాడిరా? కేసీఆర్ గారు మాట్లాడిరా? కేటీఆర్ గారు మాట్లాడిరా? హరీష్ రావు గారు మాట్లాడిరా? పోనీ ఆ కల్వకుంట ఇంకా రవికుమార్ గారు అసలు లిక్కర్ కేసులో ఏమంటే నిజాలు ఏంటి? మరి ఈడీ సిబిఐ కూడా కనిపెట్టింది ఏంటంటే, ఇప్పుడు కోర్టులో ఉన్నప్పుడు మనకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ లోనే మనం మాట్లాడాల్సి ఉంటది. మనము లైవ్ టీవీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఉండదు. ఇప్పుడు కవిత గారికి బెయిల్ వస్తుందా లేదా అనేది మీరు పెట్టారు. బెయిల్ వస్తుంది. పెద్ద మర్డర్లు చేసిన వాళ్ళకే బెయిల్ వస్తుంది. కవిత గారికి ఎందుకు రాదంటే బెయిల్ వస్తుంది. మేము కూడా రావాలని కోరుకుంటున్నాం. కానీ అంతకంటే ఎక్కువ ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే నిజాలు తెలియాలనుకున్నారు. నిజాలు తెలిసినట్టు ప్రజలకు చెప్పండి. కవిత గారి బిజినెస్ లో, లిక్వర్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యారా లేదా? మొట్టమొదటిది ఇన్వాల్వ్ అయితే దాంట్లో ఏమైనా అవినీతికి ప్రయత్నం చేశారా లేదా చెప్పండి. అవినీతికి ప్రయత్నం చేస్తే ఎంతవరకు అవినీతి జరిగింది, ఎంతవరకు కవిత గారి చెయ్యింది దాంట్లో, అదొకసారి మీరు బయట పెట్టండి, అయిపోతుంది కదండి. ప్రజల ముందు పెట్టేసేయండి, మీరు మాట్లాడండి. ఒక్కసారన్నా ఈ టాపిక్ తీసి ఎవరన్నా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారా? బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఒక్కసారన్నా మాట్లాడారా? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇందులో ఏం జరగలేదని చెప్పిరా? ఖండించిరా? అరే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఖండించలేదు ఇంతవరకు. మీరెందుకు అంత అవుతున్నారు? మీరెందుకు అంత ఎక్సైట్ అవుతున్నారు? నాకు అర్థం కాలే. ఎవరు ఎక్సైట్ అయ్యారండి? ఎవరు ఎక్సైట్ అయ్యారు? మీరు ఎక్సైట్ అయ్యి కేసులు పెట్టి చేసినటువంటి మీరు నిరూపించరా? ఒక్క పైసా
ఒక్క పైసా ఈయన ఇన్ని వాడిండు, ఈయన ఇక్కడ పోయింది, ఈ పైసా ఇటు వచ్చింది అని ఒక్క పైసా రికవరీ చేసినారండి? ఒక్క పైసా రికవరీ చేశారా? సిబిఐ రికవరీ చేస్తే అది దొంగ కేసు అన్నట్టే కదా, దొంగ కేసు అన్నట్టే. మీరు అదే రాజకీయ పరమైనటువంటి కేసు అనేది క్లియర్ అవుతుంది కదా. మీరు అదే బీజేపీలో చేరితే బెంగాల్లో గాని ఇంకెవరో గాని చేరితే కేసులను ఎట్లా విచారణకు రావట్లేవండి? మీరు మాట్లాడడానికి అర్థం నేను నిరూపించాలా లేకపోతే మీరు నిరూపిస్తారా? సిబిఐ నిరూపించలేదంటే దొంగ కేసు అన్నట్టే కదా, ప్రేరేపితమైనటువంటి కేసు అన్నట్టే కదా. ఒక్క పైసా చూపిలే కదా ఇప్పటి వరకు. కోర్టులు అడుగుతున్నాయి ఒక పైసా చూపియండి అని. నువ్వెవరు కేసు నువ్వు మాట్లాడడానికి నువ్వెవరు? ఎవరు నిరూపించాలా? ఎవరు నిరూపించాలా? నువ్వు నిరూపిస్తావా? మీరే కేసు పెట్టేవాళ్ళండి. కేసు పెట్టినటువంటి సిబిఐ ఈడీ కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళు మీరే కదా కంప్లైంట్ ఇచ్చింది. ఎటువంటి అక్రమాలు చేయకపోతే నువ్వు నిరూపించుకో కోర్టులో. కోర్టు ఉందో మీరు నిరూపించాలి కదా. అవునండి, కోర్టు అందరికీ ఒకేలాగా వ్యవహరిస్తుంది. కోర్టు ఉంది. చిన్నపిల్లలకి అర్థం కాదు. కానీ మీరు చేసిన మీ పార్టీ పరంగా మీరు చేసిన మీ ఇన్వాల్వ్మెంట్, మీరు ఇప్పుడు నువ్వు చెప్తున్నా ఏంటంటే ధర్మం న్యాయం అన్నట్లు నువ్వు పాలు ఉన్నట్టు మాట్లాడుతున్నావు, చాలా గొప్పగా మాట్లాడుతున్నావు. నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీ ఎంపీలు ప్రెస్ మీట్ పెట్టి మీరు పలానోళ్ళు అక్యూజ్డ్ ఉన్నారు, ఈ ఇన్సిడెంట్ జరిగింది అని ఫస్ట్ చెప్పడం మీద మీరు ఏమి క్లారిఫికేషన్ ఇస్తున్నారు? నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే మీరు ఏదైతే అరెస్ట్ కన్నా ముందు కవిత మేడం గారు మార్చి 15th కన్నా ముందు అక్కడ సెంట్రల్ నుంచి ఈడీ వాళ్ళు వస్తారు, ఈ విధంగా జరుగుతుంది, ఈ ఫ్లైట్ లో వస్తారు, ఇక్కడ వస్తారు, ఈ టైంకి వస్తారు, ఆమెను అరెస్ట్ చేస్తారు, ఇట్లా తీసుకెళ్తారు అని చెప్పి ప్రెస్ పెట్టిన వాళ్ళు అది చెప్పాలి. మీ అధ్యక్షుడే ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ ఉన్న అధ్యక్షుడే స్వయాన ప్రెస్ కు చెప్పిన పరిస్థితి ఏ పద్ధతిగా చెప్పినండి? ఎలా మీరు మమ్మల్ని దబాయిస్తా ఉన్నారు? మీరు ఏ పద్ధతిగా కోర్టులో కేసు ఉండగా కేసు రిజిస్టర్ అయినప్పుడు మీరు ఒక ఉన్నతమైన పదవులలో ఉండి దేశాన్ని పరిపాలన చేస్తున్న పార్టీగా మీరు ఏ విధంగా బయట పెడతారండి? ఇప్పుడు మొన్నటికి మొన్న కూడా ఎన్ని రకాలుగా చర్చలు చేస్తా ఉన్నారు, ఏ విధంగా చేస్తా ఉన్నారు? ఇప్పుడు మేము నిరూపించుకోవాలి కదా. ఈడీ 3 సార్లు పిలిపించానండి, 3 సార్లు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్లి స్వయాన ఉన్న ఎవిడెన్స్ అంతా కూడా వాళ్ళు చర్చ చేయడం జరిగింది. కేసు ఏ విధంగా టర్న్ అయింది, ఎట్లయింది, ఫస్ట్ ఏ విధంగా తీసుకున్నారు, ఆ తర్వాత ఎన్ని కేసులు అయింది, ఎట్లయింది, ఏ విధంగా ఫస్ట్ ఏ విధంగా తీసుకున్నారు అనే దాన్ని కూడా మీరే బయట పెడతా ఉన్నారు. మీరే పదే మాట్లాడుతూ ఉన్నారు. మీరే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. కోర్టులు ఉన్నదాన్ని ఎలా మాట్లాడొద్దని ఈ రోజు మీరు చెప్తా ఉన్నారు. మరి ఆ రోజు ఏమైంది? ఎందుకొరకు మాట్లాడారు? దేని కొరకు మాట్లాడాల్సి వచ్చింది? అందుకే నేను అంటున్నది ఏంటంటే అందుకే నేను ఏమంటున్నా రవి గారు అంటే దీంట్లో నేను ఒక్కటే నేను ఏమంటున్నా రవి గారు, అందుకే నా దగ్గర పూర్తిగా నేను ఒక విషయం ఏమంటున్నా అంటే మీ మంత్రి గారే రాజ్యసభలో చెప్పడం జరిగింది. ఒక ప్రశ్నకు 132 కేసులు ఏదైతే 5 సంవత్సరాల చేయబడ్డాయో దాంట్లో ఒక్క కేసు మాత్రమే ప్రూవ్ అయింది అని చెప్పారు. 5 కేసులు మాత్రమే ట్రయల్కి వచ్చినాయని చెప్పారు. మీరు 10 సంవత్సరాల లోపల 5297 కేసులు మీరు రిజిస్టర్ చేశారు. దాంట్లో 40 కేసులే ప్రూవ్ అయినాయి. మరి ఎందుకైనాయి? ఇవన్నీ రాజకీయ కక్షలు కావా? రాజకీయ కక్షలు అజిత్ పవార్ ఎంత పెద్ద కేసు ఉంటే రవికుమార్ గారు మాట్లాడండి. మధ్యలో వచ్చి డిస్టర్బ్ హైజాక్ చేస్తే ఎట్లా? అట్లా హైజాక్ చేసేది మీరు మొత్తం పేరే మాట్లాడతారు. ఇప్పుడు కంప్లైంట్ ఎవరో ఒకరు ఇవ్వాలా? కంప్లైంట్ ఎవరో ఒకరు ఇస్తే తప్ప పోలీసులు లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఆ కేసుని ఫైల్ చేయవు. ఎస్, మా ఢిల్లీకి సంబంధించిన మా నాయకులు కంప్లైంట్ ఇచ్చినారు, దీంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినారు. దాని తర్వాత ఈ ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా కంప్లైంట్ ఇచ్చినాడు. దాని తర్వాత ఎల్జీ కూడా దీనిపైన కేసు తీసుకోవాలని చెప్పేసి ఎల్జీ కూడా ఇచ్చినారు. మరి ఇప్పుడు ఎక్కడైనా అవినీతి జరిగినప్పుడు కంప్లైంట్ ఇవ్వద్దంటారా? దాన్ని బయట పెట్టొద్దంటారా? తప్పు చేశారా? బీజేపీ నాయకులు ఏమైనా తప్పు చేసిరా?
అరే ఏం సార్ ఏంటి సార్ ఏం జరుగుతుంది సార్ అంటే మేము ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు, మీరు ఎందుకు బయట పెట్టారని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మేము బయట పెట్టకూడదా? ఎక్కడైనా అవినీతి జరిగిందంటే ఆ బయట పెట్టకూడదా? ఇది అన్యాయం కాకపోతే ఏంటంటే నాకు అర్థం కాదు. సరే కంప్లైంట్ ఇచ్చినారు, కేసు తీసుకున్నారు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాళ్ళ పని వాళ్ళు చేసినారు. వాళ్ళు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కి సహకరించినట్టే సహకరించారు, కొన్నిసార్లు సహకరించలేరు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్లిపోయి కోర్టులో సమర్పించినారు. కోర్టులో సమర్పించిన తర్వాత కోర్టు ఆ కేసుని విచారణ జరిపే క్రమంలో రిమాండ్ కి ఇచ్చింది. రిమాండ్ కి ఇచ్చిన తర్వాత రిమాండ్ లో ఉన్నప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లాగాలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా లాగినారు. లాగిన తర్వాత ఇప్పుడు బెయిల్ అప్లై చేస్తున్నారు. బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్ని కూడా ఈ యొక్క కోర్టులో వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపించినాయి. వినిపించిన తర్వాత కోర్టు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాదనలు నమ్మి బెయిల్ నిరాకరించింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాలి, కోర్టులో ఇంకా లోతుకు ఈ కేసులో ఇంకా లోతుకు వెళ్ళాలి, ఇంకా చాలా విషయాలు బయటికి తీయాలని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అడిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ యొక్క వాదనలతో సమర్థిస్తూ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఎస్, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తయిన తర్వాత కోర్టు బెయిల్ ఇవ్వాలనుకుంటే ఇస్తుంది, లేదనుకుంటే లేదు. కానీ ఈ యొక్క కేసు మొత్తంలో ఎప్పుడైనా గానీ కవిత గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఈ కేసుతో మాకు సంబంధం లేదు, ఈ బిజినెస్ లో మేము అసలు ఇన్వాల్వ్ అయ్యి లేమని చెప్పేసి ఎప్పుడన్నా ఒప్పుకున్నారా? ఏమంటున్నా ఒక పాలసీ అరే మీరు మమ్మల్ని ఇప్పుడు రేపు ఎందుకు చెప్పలేము? ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఎప్పటికి కూడా చెప్పినాం. ఎవరు చెప్తున్నారు? మాకు సంబంధం లేదని చెప్పినాం. ఒక మాట చెప్పారు. ఏమండి, కేసీఆర్ గారిని ఒక ప్రెస్ మీట్ పెట్టి పెట్టమని చెప్పండి. స్టాండ్ అయి ఉండాలి కదా. 5,297 కేసులండి. మీరు వచ్చిన 50,000 కేసులు ప్రతిపక్షాలు ఉండొద్దా? మిమ్మల్ని ప్రశ్నించడం ఉండొద్దా? మిమ్మల్ని అడిగేటోళ్ళు ఉండొద్దా? మీరు ఇష్టారాజ్యంగా కేసులు పెడతామంటే ఎక్కడ జరుగుతుంది రవికుమార్ గారు? నేనేమంటున్నా అంటే ముమ్మాటికి రాజకీయమైన కేసే, రాజకీయంగా ఒక నిమిషం నా మాట వినండి. జ్యుడిషియరీ వ్యవస్థ ఈ దేశంలో స్వతంత్రంగా పనిచేస్తుంది అనుకుంటారా లేదా? జ్యుడిషియరీ వ్యవస్థ ప్రధానమంత్రి అవసరం లేదు. జ్యుడిషియరీకి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి వ్యక్తులతో సంబంధం లేదు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు శాసనాలు చేస్తారు, చట్టాలు చేస్తారు. ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత వీళ్ళ కోర్టులకు ఉంటుంది. అంతే. కోర్టులు వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు పనిచేసుకుంటూ పోతారు. వాళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉండదు. ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ప్రయత్నించినా కూడా అది ఇక్కడ మోడీ హయాంలో నడవదు. మోడీ హయాంలో కాదు, కుదరదు. అది అట్లా ఉంటది. మీరు ఎప్పుడైతే 5,000 కేసులు కావచ్చు, 50,000 కేసులు కావచ్చు, 50,000 మీరు ఎక్కడ ప్రూవ్ చేయాలి? ఈ కేసు మాత్రము ఒక కక్షపూరితంగా నేను ఒక మాట చెప్తాను. ఈ కేసులో లిక్కర్ స్కామ్ కక్షపూరితము ఏముంటుంది? ఎన్ని డబ్బులు తిన్నారో బయట పెట్టమని చెప్పండి చాలు. 100% రాజకీయ కక్షలో నన్ను అవకాశం ఇస్తాను. రవికుమార్ గారు నాకు మాట్లాడే అవకాశం. నాగేందర్ గారు ఒక్క నిమిషం అండి, మళ్ళీ మాట్లాడతాను. అడ్లూరి లక్ష్మణ్ గారు చెప్పండి, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి. రవికుమార్ గారు ఒక్క నిమిషం, చిన్న పాయింట్ చెప్పి నేను కంక్లూడ్ చేసేస్తా. 5,000 మందికి 5,000 కేసులు అని అంటారు. ఎస్, ఇప్పుడు 5,000 కేసుల తరపున మీరు వకాలతో పుచ్చుకుంటారా? 5,000 కేసులు అని మాట్లాడుతున్నారు అంటే 5,000 కేసుల్లో అయితే డబ్బు అదేందో ఆ డబ్బు మొత్తం మీరు వకాలతో పుచ్చుకుంటారా? అవినీతికి మీరు వకాలతో పుచ్చుకుంటారా? రండి మరి. ఈ ఒక కేసు గురించి మాట్లాడితే 5,000 కేసులు, 10,000 కేసులు అయితే కేసులు అయితే పెడుతున్నారు.
కేసులు బుక్ అవుతాయి, 100 కేసులు. అదాని మీద ఎందుకు పెట్టట్లేరు? అదాని మీద ఎందుకు పెట్టలేదు? శ్రీలంకలో లంచాలు ఇచ్చి పైరవీ చేసి ఇచ్చిండు విద్యుత్ కాంట్రాక్ట్ అని చెప్తే అదాని మీద ఎందుకు పెట్టలేదు? అదాని మీద మనీ లాండరింగ్ యాక్ట్ కేసు ఎందుకు పెట్టలేదు? చెప్పండి. మా ఇష్టం పెట్టమబ్బా. మీ ఇష్టం అంటే ఇంకేముందా? అయిపోయా, మీరు పైరవీ చేసి పెట్టిన మీ ఇష్ట ప్రకారమే నడుస్తుందా? అందుకే అంటున్నాం మేము, మీ ఇష్ట ప్రకారమే అన్ని నడుస్తున్నాయి అని చెప్తున్నామండి. రాజకీయ కక్షలు చెప్తున్నాము. ఇది రాజకీయ కక్షలు భారతదేశంలో నడుస్తుంది. మీ ఇష్ట ప్రకారం జరుగుతుంది, రాజ్యాంగం ప్రకారం జరగట్లేదు అనేది చెప్తున్నాము. మేము చెప్పేది అదే. రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. మీ ఇష్ట ప్రకారము ఓ కక్ష సాధింపు చర్యలో భాగంగా భారతదేశంలో రాజ్యాంగం నడుస్తుంది. ఒక గుజరాత్ రాజ్యాంగము, గుజరాత్ లో ఇద్దరు వ్యక్తులు కార్పొరేట్ శక్తి చేసినటువంటి రాజ్యాంగం లాగా నడుస్తుంది. ఇద్దరు గుజరాత్ వ్యక్తులతో ఈ రాజ్యాంగం నడుస్తుంది. రాజ్యాంగం ఇద్దరు వ్యక్తుల అభిప్రాయాలే రాజ్యాంగం. అదాని మీద పెట్టమని మీరు పెట్టము అన్నేస్తున్నారు. అంటే ఎంత చెప్తున్నారు? ఒక పార్లమెంట్ లో, శ్రీలంక పార్లమెంట్ లో వచ్చినటువంటి మాట్లాడొద్దు. అదాని పైన కేసు నువ్వు పెట్టు. మీరు తీసుకోరు. అరే అంత పెద్ద వ్యక్తి ఆరోపణ చేస్తే సుమోటోగా తీసుకొని కేసులు భారతీయ పౌరులు అంత పెద్ద భారతదేశ పరువు తీసినటువంటి కేసులో, భారతదేశం పరువు తీసినటువంటి కేసులో కేసులు పెట్టాం. మోడీ పైన కేసు పెట్టు, రవికుమార్ గారు, రాజ్నాథ్ సింగ్ పైన పెట్టు, రవికుమార్ గారు కేసు పెట్టు. రవికుమార్ గారు ప్లీజ్ వెయిట్ సార్, వెయిట్. రవికుమార్ గారు మళ్ళీ మాట్లాడతాను. నీ దగ్గర ఆధారాలు ఉంటే అవన్నీ తీసుకొని కేసు పెట్టి నేను ఎవడాపుతున్నాడు? పెట్టు. రవికుమార్ గారు ఒక్క నిమిషం అండి. అడ్లూరి లక్ష్మణ్ గారు మీరు మాట్లాడండి. ఆపుతున్నారా? ఏం మాట్లాడతారు? చెప్పండి లక్ష్మణ్ గారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. అమ్మ నేనేమంటున్నా అంటే, చెప్పండి. సహనం కోల్పోయి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం కరెక్ట్ కాదు. లేకుంటే అధికారం ఉన్నదాన్ని బుల్డోజ్ చేయడం తీరుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మాకు మీ అలవాట్లు లేవండి. మాట్లాడేటప్పుడు వయా ఇది అది ఏదైతే భాష మాట్లాడుతుందో లక్ష్మణ్ గారు అన్మ్యూట్ చేయండి. నువ్వు ఒకటే రవికుమార్ గారు మాట్లాడిని వాపస్ తీసుకోవాలి. ఇప్పుడు ఎవరి మీద మాట్లాడినా కూడా అక్కడ అనాలిసిస్ మీద మాట్లాడినా, ఎవరి మీద మాట్లాడినా ఏం పద్ధతి అండి? ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. మీరు అధికారం ఉన్నదని చెప్పి ఏం పెడతావు కేసులు? ఎవరి మీద పెట్టా? వీళ్ళ మీద అంటే నీ చేతుల నాగేందర్ గారు సార్ మళ్ళీ లక్ష్మణ్ గారు మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. అర్థవంతంగా మాట్లాడదు, బుల్డోజ్ చేసే తీరు మాట్లాడకూడదు. లక్ష్మణ్ గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. లక్ష్మణ్ గారు మీ వాయిస్ వినిపించట్లేదు. లక్ష్మణ్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో మేడం, వినబడుతుందా? వినబడుతుంది సార్, మాట్లాడండి. మేడం ఇప్పుడు సోదరిమణి కవిత గారి గురించి లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో చర్చ మీరు మొదలుపెట్టినారు మన జీ తెలుగు ద్వారా. తెలంగాణ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు కూడా చూస్తున్నారు టీవీ ముందర చర్చలో పట. అసలు ఈ చర్చకు సంబంధించిన సోదరిమణి ఏ ఇష్యూలో పోయిందండి? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమస్య విషయంలో కూడా జైలుకు పోయిందా? పేదవాళ్ళకి సంబంధించిన ఈ రాష్ట్రం సంబంధించిన హక్కుల గురించి కూడా జైలుకు పోయిందా? దేనికి జైలు పోయిందండి? దీని గురించి ఇంత పెద్ద చర్చ విషయంలో పట ఆ సోదరుడు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మొత్తం ఇక ఈ రాష్ట్రం ఉన్నటువంటి అన్ని వ్యవహారాల్లో పట మా పార్టీ గొప్ప లేదు, మా అంత గొప్పలు ఎవరు, మాకు అక్రమంగా ఇరికిచ్చిండు, అక్రమంగా చేసిండు అని మాట్లాడుతున్నటువంటి ఆ సోదరుడు చెప్పేది ఏంటంటే ఒకటే మాట చెప్పదలుచుకున్నాం మేము. నిజంగా ఒకట సోదరిమణి కవిత గారికి సంబంధం లేకపోతే ఆమె ఇక్కడ ప్రైవేట్ చాపర్ తీసుకొని బేగంపేట ఎయిర్పోర్ట్ ద్వారా పోయినటువంటి సీసీ ఫుటేజ్ బయటికి తీయమనండి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే 5 స్టార్ హోటల్ లోపల ఆమె చేసిన మీటింగ్ సంబంధించినటువంటి ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఈ భారతదేశం లోపల నిజంగా తెలంగాణ రాష్ట్రం అంతా తలలు దించుకునే విధంగా జరిగినటువంటి ఈ స్కామ్ లోపల, ఈ లిక్కర్ స్కామ్ లోపల ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఒక మహిళా సోదరిమణి ఈ విధమైనటువంటి ఇష్యూ లోపల ఇక్కడ స్పెషల్ చాపర్ మాట్లాడుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు అయి ఉండి ఆ విధంగా పోతాన్ని మేము ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి.
నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆమె ఇక్కడ నుంచి ప్రైవేట్ ఏదైతే ఫ్లైట్ తీసుకొని ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పోయింది. అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ తర్వాత అక్కడ నుండి 5 స్టార్ హోటల్లో పోయింది. ఆ 5 స్టార్ హోటల్ ఎందుకు పోవాల్సి వచ్చింది, అక్కడ ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది, దీని మీద ఎంక్వైరీ అయిందనే విషయంలో పట్ల గౌరవ చట్టపరంగా ఏదైతే ఈడీకి సంబంధించిన వాళ్ళు జైల్లో పెడితే దానికి సంబంధించిన చట్టపరంగా ఎదుర్కోమనండి. అంతేగాని మేము నీతివంతులం దీనికి ఇవాళ రేపట్లకి బయటకు వచ్చేస్తుంది, బయటకు వచ్చి ఏమో జరిగిపోతుంది అని చెప్పి వారి ఎవరైతే మాజీ మంత్రి వర్యులు చిట్చాట్లో మాట్లాడడం, లేకపోతే మేమే ఈ రాష్ట్రంలో మొత్తం బయటకు వచ్చి మా అంత ధర్మాత్మలు ఇవ్వలేరంటే మాట్లాడడం కాదండి. ఒకటే చెప్పదలుచుకున్నాం, వాస్తవాలు ఏదైతున్నాయో తెలంగాణ ప్రజానీకం తెలియజేయండి. ఇవాళ జరిగినటువంటి ఏదైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ విషయంలో పట యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మొత్తం తల వంచుకునే విధంగా జరిగినటువంటి ఈ స్కామ్ ను యథార్థమైన విషయాలు ఉంటే ఇన్ని రోజులు మీరు జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఎలాంటి ఆధారం లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతుర్ని తీసుకుపోయి జైల్లో పెడతారండి ఎవరన్నా? అంత సాహసం చేస్తారా? మొన్నటి వరకు మీ ఇద్దరు దోస్తులే కదండి బీజేపీ టీఆర్ఎస్ పార్టీ. మరి ఈ రోజు మేము మాట్లాడేది అడిగేది ఒకటేనండి, ఈ రోజు నిజంగా చట్టం మీద కోర్టు మీద గౌరవం ఉంటే రేపు వాస్తవాలు ఈ రోజు కాకుండా రేపు వాస్తవాలు బయట. నాగేందర్ గారు ఒక నిమిషం వెయిట్ చేయండి, చెప్పండి. లక్ష్మణ్ గారు కంప్లీట్ చేయండి. అదే అండి నేను చెప్పేది ఒకటే మేడం, ఏదైనా వాస్తవాలన్నీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. చట్టం ఏదైతే ఉందో చట్ట ప్రకారం వాళ్ళు ఏదైతే కోర్టు ద్వారా టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కేటీఆర్ గారు కానీ అదే వారికి సంబంధించినటువంటి వారంతా కూడా కవిత సోదరిమణి కోసం కోర్టులో వాళ్ళు ఏదైతే దాఖలు చేసిన విషయం లోపల వాదోపవాదాలు జరుగుతాయి. ఆ వాదోపవాదాలు జరిగిన వాస్తవాలు ఏదో బయటపడతాయి. వాస్తవాలు బయటపడ్డ తర్వాత ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా దానికి అర్థమైపోతుంది. పొగలేంది అగిరాదమ్మా, పొగ లేకుంటే అగ్గి అంటుకోదు. ఇలా ఇంత పెద్ద విషయం లోపల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురుని తీసుకొచ్చి తప్పుడు కేసులలో ఒక సోదరిమని పెట్టేటువంటి సాహసం ఎవరైనా చేస్తారండి? ఆధారం లేకుండా ఎలాంటి యొక్క ఆధారం లేకుండా చేస్తారండి? ఏ యొక్క ఈడీ గాని ఏ యొక్క మన సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారిని చేస్తారండి? ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూను ఇంకోసారి జరగకుండా భవిష్యత్తులో పొరపాటు జరగకుండా ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచన చేయకుండా ఇదేదో గొప్ప పని చేసినట్టు ఇక 4 రోజులు వస్తుంది, ఇక 10 రోజులు వస్తుంది మా సోదరిమని చెప్పి మాట్లాడు, ఇంకా లేకపోతే బయటకు వచ్చినాక అందరి సంగతులు చూస్తామని మాట్లాడు. ఇది కాదండి. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎంతో మంది ముఖ్యమంత్రి కూతుర్లు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. ఈ విధమైనటువంటి విషయంలో ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదండి. ఇలా చాలా మంది మేము కూడా మా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాస్తవ్యం సోదరిమని మాకు కూడా తెలుసు. నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పటి నుంచి వారు తెలుసు. మాకు కూడా బాధ అనిపిస్తుంది. అరే ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ విషయం లోపల కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఎవరైతే నరేంద్ర మోడీ గారు కానీ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు మొన్నటి వరకు అంటే ఈ యొక్క కవిత గారి ఇష్యూ అయ్యేంత వరకు కూడా వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ దోస్తులు మీరు కలిసి ఉన్నారు. పార్లమెంట్ లో జరిగిన ప్రతి ఒక్క యొక్క చట్టం కోసం చట్టంలో కూడా వాళ్ళు మొత్తం సపోర్ట్ చేసినారు. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఏమనంటే అక్రమంగా కేసు పెట్టినారు, కావాల్సుకొని కేసు పెట్టినారు, తప్పుడు కేసు పెట్టినారు. తప్పుడు కేసు పెడితే వారు ఏదైతే స్పెషల్ ఫ్లైట్ తీసుకొని చాపర్ వేసుకొని ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ లో సీసీ కెమెరాలు ఉంటాయి, 5 స్టార్ హోటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ సీసీ కెమెరాలు అక్కడ పోవాల్సిన అవసరం ఏమి వచ్చింది? అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేజ్రీవాల్ కానీ ఇంకా మన మాజీ డిప్యూటీ సీఎం ఉన్నటువంటి సిసోడియాతో వాళ్ళతో సంబంధాలు ఎందుకు మీటింగ్ చేయాల్సి వచ్చింది? అసలు ముఖ్యమంత్రి కూతురు ఢిల్లీకి ఏం అవసరం ఇవ్వాల్సి వచ్చింది? అక్కడ లిక్కర్ సంబంధించినటువంటి ఎవరైతే తెలుగు వాళ్ళు కొంతమంది పాల్గొన్నారు వాళ్ళు కూడా ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి ఇంతమంది ఎందుకు బయటకు వస్తారండి? ఇదే అండి వాస్తవంగా చెప్తున్నా కూడా ఇది ఏదైనా కూడా ఇది ఒక కలంకం అండి, ఒక మచ్చ అండి. ఆ సోదరి మన అలాంటి ఇష్యూలా ఎందుకు ఇరుక్కున్నదో, ఎందుకు పోవాల్సి వచ్చిందో, ఎందుకు చేయాల్సి వచ్చిందో అనేది తెలంగాణ ప్రజలకు బయటకు వచ్చినాక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏదేమైనా గౌరవ కోర్టు సుప్రీంకోర్టులో వారు చేసినటువంటి ఇష్యూ లోపల వాదోపవాదాలు ఉంటాయి. సుప్రీంకోర్టు న్యాయంగా రేపు వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఓకే రైట్. విజయ్ గారు మీరు చెప్పండి, అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్, కవిత బెయిల్, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, ఈ మూడింటికి అసలు లింక్ ఉందంటారా? దీనికి ఢిల్లీ లిక్కర్ స్కామ్, కవిత బెయిల్, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనే విషయంలో ఉండకపోవచ్చు అండి. విలీనం అనేది ఒక పార్టీ ఎందుకంటే ప్రాంతీయ అంటే కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలో ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని మీడియా ఛానల్స్ లో ఇవే మీడియా ఛానల్స్ కోసం వస్తాయి. మీడియా ఛానల్లో చెప్పుకోవచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. విలీనానికి సంబంధించి రాజకీయ పార్టీ తెలంగాణ వచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అన్నటువంటి విషయం విలీనం కాలేదని. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత ఒక పార్టీ ఇంకో పార్టీలో విలీనం చేయడం అనేది
అది మళ్ళీ ప్రాంతీయ అస్తిత్వంతో కూడుకున్నటువంటి ఒక పార్టీ విలీనం అనేది జరగకపోవచ్చు. అంటే ఏంటి ఇప్పుడు నిప్పులేందే పొగరాదు కదా, ఎలాంటి ఆధారం లేకుండా ఈ విలీనం ప్రచారం అసలు ఎందుకు వచ్చింది? ప్రచారం ఇక అది రాజకీయ పార్టీల పరంగా చేసుకుంటాయి. పార్టీలు ఏముంటాయి, రాజకీయ పార్టీలు 3 పార్టీలు రకరకాల ఆరోపణలు చేసుకుంటుంటాయి. ఆ ఆరోపణలో భాగంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప, ఎందుకంటే ఒక వీళ్ళు రాజకీయ పార్టీ ఎస్టాబ్లిష్ అయిపోయింది, ఉద్యమ పార్టీ, ఆ తర్వాత అధికారం వచ్చింది, 10 ఏళ్లు సీఎం గా చేశారు. మొత్తం ఒక ఎస్టాబ్లిష్ అయినటువంటి పార్టీగా, ప్రజల్లో ఉన్నటువంటి పార్టీగా, ఒక అస్తిత్వంతో పేరుతో ఉన్నటువంటి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ప్రచారం వెనుక ఎవరున్నారు అనుకుంటున్నారు? ఎందుకు ఇది ఇప్పుడు రాజకీయ పార్టీలు, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలు నాయకుల ఆరోపణలు అవి. ఒక పార్టీ మీద ఒక పార్టీ విమర్శలు చేసుకునేటువంటి సమయంలో చేస్తున్నటువంటి ఆరోపణల కిందనే చూడాల్సినటువంటి అవసరం తప్ప, నా అంచనా ప్రకారం, నాకున్న దేని ప్రకారం విలీనం అయ్యే అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి లిక్కర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినటువంటిది రాహుల్ గాంధీ తోటి మీరు మాట్లాడిన మాటలు అనిపించండి చాలు. మరి రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారు? మెయిన్ కేసు కేజ్రీవాల్ అండ్ సిసోడియా, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడమేమో తప్పు, అది కక్ష సాధింపు చర్య అంటారు. వాళ్ళే కదా అసలు. వీళ్ళు ఏంది ఆరోపణ ఏంది? ఇక్కడ ఉన్నటువంటి కవిత గారు డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు డబ్బులు పుచ్చుకున్నటువంటి వాళ్ళు, ఆరోపణ డబ్బులు పుచ్చుకున్నటువంటి వాళ్ళు తప్పు చేయలేదని రాహుల్ గాంధీ రోజు స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళకు పోయి మొత్తం సపోర్ట్ చేస్తున్నారు. ఆపుకు సంబంధించి ముఖ్యమంత్రిని జైల్లో పెట్టడము చాలా రాహుల్ గాంధీ గారు మొత్తం ఖండిస్తున్నారు. పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం ధర్నాలు కూడా చేసినటువంటిది. ఇది అసలు లిక్కర్ స్కామే కాదు, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు అంటున్నారు. మరి రాహుల్ గాంధీ గారు ఇక్కడనేమో పోయి ఇచ్చినారు ఇదంతా అంటే, అసలైనటువంటి వాళ్ళే తప్పుడు కేసు అన్న తర్వాత పార్టీ విధానమా? పార్టీ సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ విధానం ఒక రకంగా ఉంటది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ రకంగా మాట్లాడతారా? అసలు పార్టీకి ఓ విధానం ఉందా ఈ కేసు మీద? మరి ఆ రకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పైసలు తీసుకున్నటువంటి వాళ్ళు ఏ తప్పు చేయలేదన్న తర్వాత ఇక పైసలు ఇచ్చిన వాళ్ళ ముచ్చట ఎట్లా వస్తుందండి? పైసలు అసలు ఇవ్వలేదనే కదా రాహుల్ గాంధీ. ఈ మధ్య కాలంలో తరచుగా కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ ఢిల్లీ వెళ్తున్నారు. అంటే ఖచ్చితంగా కవిత బెయిల్ కోసం వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఇవే ప్రచారాలు ఎక్కువగా వస్తాయి. నేను చెప్తున్నా, అది రాజకీయ ఆరోపణ. పార్టీ ఢిల్లీకి పోయినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇంకా రాజకీయ పరమైనటువంటి అదేంటంటే రాజకీయ పరంగా చేసేటువంటి ఆరోపణ కిందనే చూడాలి. నేనైతే అలానే చూస్తున్నాను. విలీనం విషయంకి సంబంధించినటువంటిది అసలు తెలంగాణ వచ్చినటువంటి సమయంలో విలీనం చేస్తే కాంగ్రెస్ పార్టీలనే చేసేవాళ్ళు కదా. ఇప్పుడు విలీనం కాకుండా అధికారం వచ్చి ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక లాజిక్ కూడా ఆలోచించుకోవడానికి, ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్నటువంటి పార్టీ బీజేపీలో విలీనం చేయడం వల్ల ఉపయోగం కూడా ఏముంటది? అదొక వాళ్ళకు ఉన్నటువంటి ఉపయోగం అట్లాంటిది ఏమీ ఉండకపోవచ్చు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో బీఆర్ఎస్ నేతలు చర్చలు కూడా జరుపుతున్నారు. ఎక్కడ అదేంటంటే మీడియాలో వచ్చింది, యారో రాజకీయ పార్టీ చేసిన మీడియా రేటింగ్ కోసం వచ్చిన మనం ఇవన్నీ ఇట్లాంటి ఆధారాలు లేవు. ఒక ఫోటో గానీ ఒక చర్చ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా పెద్దగా వచ్చింది లేదు. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రాలేదు. ఒకవేళ అలాంటిదే ఉంటే నేషనల్ మీడియా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, బయట పెట్టేటువంటి వీళ్ళే అధికారికంగానే చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అధికారం రాకముందు కొంచెం బలంగా ఉండి వేరు, కానీ అధికారం 10 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ విలీన చేస్తే ఒక ప్రాంతీయ అస్తిత్వం అనే ఒక నేమ్ ఉన్న తర్వాత విలీన ప్రక్రియ జరుగుతుంది అనేది మాత్రం ఏంటి ఇప్పుడున్న పరిస్థితిలో కవిత బయటకు రావడానికి బీఆర్ఎస్ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అఫీషియల్ గా చెప్తున్నా, లాయర్లను పెట్టిర్రు, లాయర్లతో కొట్లాడుతున్నాం, లాయర్ల పిటిషన్ వేస్తున్నటువంటిది. మాకు ఇంకొక కొన్ని వారాలు పోతే దీనికి సంబంధించినటువంటి ఒక ఫలితం వస్తుందని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. ఇంకోటి బెయిల్ సిసోడియాకు మెయిన్ అక్యూజ్డ్ గా పెట్టినటువంటి నేపథ్యంలో ఆయనకు బెయిల్ వచ్చేసింది, మిగతా వాళ్ళకి ఈజీ. ఇంకా ఎందుకండి బీజేపీలో చేరితే వాళ్ళకి బెయిల్ ఆల్రెడీ మాగుంట సుబ్బరామిరెడ్డి ఇంట్లో ఉండి వాళ్ళ కొడుకుకు బెయిల్ వచ్చేసింది. వాళ్ళ కొడుకు ఎంపీ కదా. ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి మోడీకి సంబంధించినటువంటి కూటమిలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా గెలిచిండు. ఇదే కేసులో ఉన్నాయని ఇప్పుడు
ఎన్డీఏ కూటమిలో ఉన్నట్టే కదా ఈ లిక్కర్ లో. ఇప్పుడు అంటే విలీనంకి సంబంధించి ఒకవేళ KTR లిక్కర్ కేసు అనుకుంటే ఎన్డీఏ కూటమి కూడా ఇందులో భాగస్వామ్యం ఇప్పుడు. Okay. ఎందుకంటే బాగుంటే సుబ్బరామిరెడ్డి కొడుకు అరెస్ట్ అయినటువంటి నేపథ్యం కదా. లాస్ట్ మూమెంట్ లో అందులో తెలుగుదేశంలో జరిగిన టికెట్ వచ్చింది. వీళ్ళు 3 పార్టీ పొత్తే కదా. ఈ లిక్కర్ స్కామ్ లో వాళ్ళు కూడా ఉన్నట్టే లెక్క. కవిత కోసమే కేసీఆర్ బీజేపీతో లాలూచి పడుతున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. విమర్శలు నేను అనుకోవడము కేసుకు సంబంధించినటువంటిది పెడితే ఇప్పుడు లాలూచి పడి ఇది చేస్తే ఈ అయ్యేది ఏముండదు. ఇదంతా ఏంటంటే రాజకీయంగా విలీన ప్రక్రియ అనేది ఏంటంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ ఈ రాజకీయ పార్టీల మధ్యలో చేసుకుంటున్నటువంటి ఆరోపణలు. విలీనం అనేది కాలంలో బీజేపీ పార్టీపై బీఆర్ఎస్ నేతలు కానీ బీఆర్ఎస్ అధినాయకత్వం కానీ ఎలాంటి కామెంట్స్ చేయకపోతే అందుకే అంటే కేవలం విలీనం గురించి ప్రచారాలు జరుగుతున్నాయి, అందుకే వీళ్ళు కూడా సైలెంట్ గా ఉన్నారని నేను అబ్జర్వ్ చేసినంత వరకు విధానాలు బడ్జెట్ కు సంబంధించిన విమర్శలు జరిగినాయి. ఇక పర్టికులర్ గా ప్రతి విమర్శ ఇక్కడ తెలంగాణలో 3 పార్టీల మధ్య యుద్ధం జరుగుతుందండి. 2028 వరకు ఈ యుద్ధం అయితే జరుగుతుంది. 2028లో తేలిపోదు ఎలక్షన్ లో. మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా 3 పార్టీలు రియల్ ఫైటే చేసినాయి. వాళ్ళు ఒకరికొకరికి ఆరోపణ చేసుకుంటున్నటువంటిది ఉన్నది తప్ప నా అంచనా 3 పార్టీలు రియల్ ఫైటే చేసినాయి. రియల్ ఫైట్ చేస్తేనే ఫలితాలు అట్లా వచ్చేసినాయి. మీరు పొత్తు విలీనం ఇవన్నీ పొత్తుంటే పొత్తు పెట్టుకునేది. విలీనానికి సంబంధించి హరీష్ రావు గాని కేటీఆర్ గాని ఖండిస్తూ వస్తున్నా కూడా వస్తుంటాయి. అది రాజకీయ ఆరోపణ ఎట్లుంటే మీడియాలో చర్చ కావాలి. మీడియాకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని రేటింగ్స్ కోసం చెప్పేటువంటి కొన్ని ఉంటే ఆ రకమైన ఆధారాలు అయితే ఇంతవరకు లేవు కదా. విలీనానికి సంబంధించి ఎంతసేపటికి ఏంటంటే అంటే కేసు బీజేపీ అనే పార్టీ భారతదేశంలో అన్నిటినీ మేనేజ్ చేస్తుందని ఒక అభిప్రాయం రావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏమైతుందంటే కోర్టుల కానించి పెద్ద అన్నిటిని కూడా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు అనేది ఒక ఎస్టాబ్లిష్ అయినటువంటి నేపథ్యంలో విలీనం అనేది ఎందుకు వస్తుంది? కవిత గారికి బెయిల్ వస్తుంది, బీజేపీతో విలీనం అయితే బెయిల్ వస్తుంది అనేదే కదా. అంటే ఇప్పటిదాకా బీజేపీ వాళ్ళు బీజేపీ మీద వస్తున్నటువంటి ఇమేజ్ ఏంది? వీళ్ళు అన్ని వ్యవస్థలను నాశనం చేశారు, ఈ వ్యవస్థను కూడా ఇలా చేస్తున్నారు, వీళ్ళతో రాజీ పడితే అంటే బీజేపీ అనే ఒక పొలిటికల్ పార్టీ తోటి రాజీ పడితే భారతదేశంలో ఏ కేసులు అయినా పోతాయి అనేది ఒక అభిప్రాయం సర్వసాధారణంగా వచ్చింది ప్రజల్లో. ప్రజలు ఆ వచ్చినటువంటి అభిప్రాయాన్ని ఈ రకంగా జరుగుతుంది. వాస్తవానికి కూడా ఏంటంటే కేసులు పెట్టడం గానీ ఇంకేదైనా చేయడం గానీ అసలైన వాళ్ళ పెట్టకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసులు ఎక్కువగా ఉంటున్నాయి భారతదేశంలో. ఇవి అంత ఇన్ని వేల కోట్ల కుంభకోణాలు చేస్తున్నటువంటి కార్పొరేట్ శక్తుల మీద ఎక్కువ లేవు. అదానికి సంబంధించినటువంటిది లిటరల్ గా భారతదేశ పరువు తీసే విధంగా శ్రీలంకలో పార్లమెంట్ లో ఆ విద్యుత్ బోర్డు చైర్మన్ పార్లమెంట్ లో అనౌన్స్ చేశారు, మోడీ పైరవి చేస్తేనే ఆయన కాంట్రాక్ట్ ఇచ్చినాము అని. దానికి సంబంధించినటువంటి సుమోటోగా సిబిఐ గాని ఈడీ గాని దాడులు చేసిన సంఘటన లేవు కదా. మొత్తం ఇంకోటి ముంద్రా పోర్ట్ లో దాదాపు 2 సార్లు దాడులు చేస్తే 40,000 కోట్ల డ్రగ్స్ దొరికినాయి. అట్లాంటి డ్రగ్స్ దొరికితే ముంద్రా పోర్ట్ అదాని మీద ఎలాంటి విచారణ లేదు సుమోటోగా. ఇవన్నీ దేశంలో ఈ రకమైన అభిప్రాయం అన్ని వ్యవస్థల మీద ఈడీ గాని సిబిఐ గాని కోర్టుల మీద గాని ఇట్లాంటి అభిప్రాయం బిల్డప్ అవుతుంది. అది చూడాల్సినటువంటి అవసరం. రాజకీయ పార్టీతోటి కనుక అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీతోటి అంటగాగితే ఇలాంటి న్యాయం ఎలాంటి కేసు అయినా మర్డర్ కేసు అయినా ఇంకే కేసు అయినా ఈజీగా బయటపడచ్చు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది అనేది ఈ వ్యవస్థలు ఇట్లా నాశనం అవుతున్నాం అనేది నేను సింపుల్ గా ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయితే జరిగిందో ఒకసారి పూర్వాపరాలు చూస్తే ఢిల్లీలో ఉన్నటువంటి 32 జోన్లకు సంబంధించిన షాపుల గురించి ఒక లిక్కర్ పాలసీ తయారు చేసింది. ఆ లిక్కర్ పాలసీలో ముఖ్యంగా 34 మంది అనుమానితులు ఉన్నారు. ఆ 34 మంది అనుమానితులు కవిత ఒకటి. అంతేకాకుండా ఢిల్లీలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ముఖ్యమైన నాయకులు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? బీజేపీ కావాలని చేస్తుందని అంటుంది. ఇప్పుడు బీజేపీ కావాలని చేస్తే ఒకవేళ బీజేపీ కావాలని చేస్తే ఇప్పుడు కవితని అదే విధంగా మన కేజ్రీవాల్ ని ఎందుకు ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తారండి? వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టే కదా, వాళ్ళే కదా మెయిన్ అక్యూజ్డ్. అక్కడ ఈ 34 మందిలో మెయిన్ అక్యూజ్డ్ ఈ ముగ్గురే కదా. మాగుంట నాగారెడ్డి బెయిల్ ఎట్లా వచ్చిందండి? మరే మీ పార్టీలో చేరుతామని చెప్పగానే బెయిల్ ఎట్లా వచ్చింది? మరి మాట్లాడితే నాకు చెప్పండి. సెట్ కాదండి ప్లీజ్. నా మధ్యలో మీరు మాట్లాడడం నేను మధ్యలో రాలే. నేను టైం తీసుకుని మాట్లాడు. మీ మధ్యలో మాట్లాడకండి ప్లీజ్. మళ్ళీ నన్ను అది చేయకండి. నేనేమంటున్నా, కేసు బుక్ అయింది, కోర్టులో దొబ్బింది.
రైట్. నాగేందర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు అన్నిటికీ మించి బీఆర్ఎస్ అధినేత చాలా రోజులుగా సైలెంట్ ఉన్నారు, మరి ఈ సైలెన్స్ వెనుక గల కారణం ఏంటంటారు? అన్మ్యూట్ చేసి మాట్లాడండి నాగేందర్ గారు. మేడం ఇప్పుడు చెప్పండి. మా నాయకుని కూడా బిడ్డ పోయి జైలు ఉన్నప్పుడు అక్రమంగా కేసులు పెట్టి రాజకీయ కక్షల్లో కేసులు పెట్టి జైలు ఉన్నప్పుడు న్యాచురల్ ఎవరికైనా బాధ ఉంటుంది. ఆ బాధ లేదనేది లేదు. ఆయన కూడా మనుషులమే కాబట్టి డెఫినెట్ గా ఆయన కూడా ఆ బాధ ఉంటది. ఆ బాధలా ఎవరమైనా ఉంటామో అది సహజం ఎవరికైనా. నేను ఒక్కటి ఏమంటున్నా మేడం అంటే, ఈ రోజు రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ప్రతిపక్ష నాయకుడు ఉన్న రాహుల్ గాంధీ గారు మొన్న ఒక ప్రకటన చేసిండు. నా మీద ఈడీ దాడులు జరిగే అవకాశం ఉంది, ఇది అంతర్గతంగా అందులో పనిచేస్తున్న అధికారులే కొందరు నాకు చెప్పడం జరిగింది అని చెప్పడం జరిగింది. అంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ సభ్యులు అంటున్నాడు, ఇక్కడ వెళ్ళి ఫ్లైట్ల స్పెషల్ ఫ్లైట్ల పోయిలు హోటళ్లు కార్ఖానా చెప్తా ఉన్నారు. మరి నిప్పు లేనిది పొగరాదు అన్నట్లు అంటే మరి ముందుకు ముందే మీ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. మరి ఇది రాజకీయంగా జరుగుతున్నది అనుకోవాలనా, లేకపోతే రాహుల్ గాంధీ గారి కోరువులు, లేకుంటే ఇక్కడ కవిత గారి కోరువులు, లేకుంటే కేజ్రీవాల్ గారి కోరువులు, లేకుంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోరువులు, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక రూల్ అంటే ఇక దాన్ని మనం ఏం చెప్పలేము. అందుకే నేను ఏమంటున్నా అంటే, ఈ ఈడీ అనే ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు మోడీ గారి చేతిలో, అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో, బీజేపీ గవర్నమెంట్ చేతిలో నడుస్తా ఉన్నాయి, వాళ్ళ డైరెక్షన్ గా నడుస్తున్నాయి అన్న ఆరోపణ పెద్ద ఎత్తున ఎదుర్కొంటూ ఉన్న పరిస్థితి ఉన్నది. వాళ్ళ పార్టీలో జాయిన్ అయితే ఎలాంటి సోదాలు ఉన్నాయి, అపోజిషన్ పార్టీల మీద సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దేశం మొత్తాన జరిగిన సోదాలను తీసుకుంటే 99% సోదాలు జరిగిన అన్ని కూడా 100% కూడా అపోజిషన్ పార్టీల మీద జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి ఇది ఎవరైనా జగమెరిగిన సత్యం. ఎక్కడ 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 కూడా ఈడీ కేసులు అయినాయి అని అంటే కూడా అందులో నిజమెంతనో నిజం ఉన్నదెంతనో లేదంతనో కానీ రాజకీయ కక్షలతోనే జరుగుతున్న కేసులు అనేటివి మాత్రం స్పష్టంగా క్లియర్ గా ఈ రోజు ఉన్న పరిస్థితులు. అది అందుకే ఒకటి ఏమంటున్నాము, ఈ రోజు కూడా ఒక పుకార్లు పుట్టించారు ఏది తెలంగాణ రాష్ట్రం లోపల. అంటే దాని వెంబడి బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండి కాంగ్రెస్ పార్టీ పొగబెట్టి ఆ బీజేపీ పార్టీతో కలుస్తున్నారు అనేది ఎంత అన్యాయమైన ప్రచారం ఉందో. ఇప్పుడు లక్ష్మణ్ గారు మాట్లాడుకుంటున్నాడు, బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చినాక చూసుకుంటామని మేమెందుకు అంటామండి? మేము ఎందుకు చూసుకుంటామంటాం? మీ ముఖ్యమంత్రి గారు అంటున్నారు తొక్కుతాము, చంపుతాము, పేగులు మెడలు వేసుకొని తిరుగుతాం అంటున్నారు. ఆ లాంగ్వేజ్ అయితే మేము ఎప్పుడు కూడా మాట్లాడలేం కదా. ఈ రోజు కూడా మేము ఏదైతే న్యాయ పోరాటం చేస్తా ఉన్నారు, ఇప్పుడు కేటీఆర్ గారు అదే హరీష్ రావు గారు ఢిల్లీ పోయినరు, ఢిల్లీకి పదే తిరుగుతా ఉన్నారు అనే మాట అంటే, ఈ రోజు రాష్ట్రంలో జరిగింది ఏంటండి? గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితిలో వాళ్ళ పార్టీలకెళ్ళి కానీ, తెలుగుదేశం పార్టీలకెళ్ళి కానీ, ఇతర పార్టీలకెళ్ళి కానీ ఇలా జైలు అయితే వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ ఉన్న ఈ రోజు ముఖ్యమంత్రి ఉన్న పిసిసి ప్రెసిడెంట్ హోదా లోపల ఆ రోజు రేవంత్ రెడ్డి గారే చాలా క్లియర్ గా చెప్పారు, ఎవరైనా వేరే పార్టీ వాళ్ళు వస్తే ఆ పార్టీకి రాజీనామాతో పాటు పదవికి రాజీనామా చేయాలి, ఎవరిని రాణించే మాట లేదు. లాస్ట్ కి ఎంతవరకు అన్నారు అంటే, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఇంటి మీద ఆలిన కాకి కూడా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ మీద కూడా ఆలడానికి వీల్లేదు, ఒకవేళ ఆలినట్లయితే తుపాకులతో ఫైర్ చేసి చంపుతాము అని చెప్పారు. ఏ తుపాకీ అనేది తెలియదు, వాళ్ళకున్న తుపాకీ తెలియదు, ఇంకెక్కడన్నా ఉన్న తుపాకులా తెలియదు, ఎవరి తుపాకీ తెలియదు, కానీ తుపాకులతో కాల్చి చంపుతాము అని చెప్పిన పరిస్థితి నుండి ఈ రోజు 10 మందిని తీసుకున్నారు. 10 మందిని తీసుకున్న దగ్గర కూడా స్పీకర్ దగ్గరికి వెళ్లి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా, మా శాసనసభ్యులే, మా శాసనసభ పక్షమే పోయి మొరబెట్టుకుంటే కూడా వాళ్ళని తీసుకున్నావు కదండి, మేము న్యాయంగా మాట్లాడిన కదా, మేము తీసుకున్న దాన్ని తప్పు పట్టిన వాళ్ళు కదా, మీరు గతంలో మేము చేసిన దాన్ని ప్రజల్లో మీరు ఎండగట్టిన వాళ్ళు కదా, మీరు ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు? మీరు రాజీనామా చేయించండి. లేదు, దాని మీద కూడా అత్యున్నత న్యాయస్థానం ఏదైతే సుప్రీంకోర్టు ఉందో అక్కడ ఉన్న ప్రముఖ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చలు చేస్తా ఉన్నాం. అక్కడ దాని కొరకు వాళ్ళు వెళ్తా ఉన్నారు. అదే విధంగా కూడా కవిత మేడం గారు కూడా
కవిత మేడం ఏదైతే ఉద్యమకారురాలు నేను ఇంతకుముందు కూడా చెప్పినట్లు అందులో ఎమ్మెల్సీగా ఈ రోజు కొనసాగుతా ఉంది. ఆమె జైల్లో ఉన్నది. ఆమెను చూసి రావడం కూడా ప్రధానమే. ఆమెకు ధైర్యం ఇవ్వడం కూడా ప్రధానమే. అదే విధంగా ఆమె కొరకు న్యాయ పోరాటం చేయడం కూడా. అక్రమంగా మీరు కేసులు పెడుతుంటే మేము అందరం జైళ్లలో కూర్చున్నాం అండి. ఢిల్లీ పోకూడదా? ఢిల్లీ పోతే మా పార్టీని విలీనం చేసినట్లే అవుతుందా? పార్టీని విలీనం చేయడం లోపల మేడం నేను చాలా క్లియర్ గా చెప్తా ఉన్నా ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ 2001లో ఏదైతే పుట్టడం జరిగిందో తెలంగాణ సాధన లోపల తెలంగాణ కొరకు ఏదైతే తెలంగాణ అంచేయబడుతుందో, తెలంగాణలో దోపిడీ జరుగుతుందో, ఏదైతే నిధులు నియామకాలు ఈ నీళ్లు ఏదైతే ఉన్నాయో ఈ 3 అంశాల మీద మనకు దోపిడీ జరుగుతుంటే దాని నుంచి పుట్టుకొచ్చిన పార్టీ తెలంగాణ సమితి. ఎన్నో త్యాగాల మధ్యన పుట్టిన పార్టీ, ఎన్నో త్యాగాలను ఫలితంగా. నాగేందర్ గారు ఏంటి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? అందుకే నేను అనేది ఏమంటున్నా మేడం అంటే ఈ పార్టీ సిద్ధాంతాలు వేరే, ఈ పార్టీ కొనసాగిన విధానం వేరే, పుట్టిన విధానం వేరే. ఈ రోజు ఏ పార్టీలో కూడా ఈ పార్టీ విలీనమయ్యే మాట లేదు, కలిసే మాట లేదు, మేము అలయన్స్ కూడా పెట్టుకునే మాట లేదు. మీరు చూసిన 10 సంవత్సరాల్లో ఎన్నో ఎన్నికలు జరిగినాయి. ఎక్కడ కూడా మేము వాళ్ళతోని అలయన్స్ పెట్టుకున్న పరిస్థితి కూడా లేదు. ఆ విధంగా లేనిపోని నిరాధారమైన ఆరోపణలు, అబద్ధ ప్రచారాలు మానుకోవాలి. ఇలాంటి అక్రమ కేసుల నుంచి కూడా న్యాయ పోరాటం చేస్తాం. ఇంకా కూడా జరిగిన కేసులు ఇంకా మున్ముందు జరిగితే కూడా మేమందరం కూడా న్యాయ పోరాటం చేస్తాం. న్యాయస్థానాలు నమ్ముతాం, న్యాయస్థానాల్లో మేము ఫైట్ చేస్తాం. ఓకే రైట్. విజయ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు తీహార్ జైల్లో వస్తువులు బాగోలేవని, కవిత అనారోగ్య పాలైంది, దాదాపు 11 కేజీలు తగ్గింది, బీపీ కూడా అటాక్ అయిపోయిందని కేటీఆర్ గారు చెప్పారు. ఏంటి అంటే తన అనారోగ్య కారణాలు అంటే జైల్లో నిజంగా అంత దారుణమైన పరిస్థితులు ఉంటాయా? ఇప్పుడు తీహార్ జైల్లో కెపాసిటీ 11,000 అయితే 30,000 మంది ఖైదీలు ఉన్నారంట. మరి అటువంటిప్పుడు జైల్లో పరిస్థితులు అలానే ఉంటాయి కదా. 11 కెపాసిటీ ఇంత ఉంటే అంత మందిని పెట్టి ఉన్నటువంటి హైజీనిక్ ఉండవు జైళ్లలో ఇట్లాంటి. ఇప్పుడు తన కవిత అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన కేటీఆర్ చెప్పినట్టు నెక్స్ట్ వీక్ అంటే అనారోగ్య దృష్ట్యా ఏ రకంగా ఉంటుందని బెయిల్ నెక్స్ట్ వీక్ అనేది కాదు, 2-3 వారాలు పట్టే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ నాయకులు అంటున్నటువంటిది నెక్స్ట్ వీక్ హియరింగ్ వచ్చే అవకాశం ఉంటది. ఇంకొక 2-3 వారాల తర్వాత దానికి సంబంధించి మొత్తం క్లారిటీ పాజిటివ్ గా వస్తుందని బీఆర్ఎస్ పార్టీ అయితే నాయకులు చెప్తున్నారు. బెయిల్ సంబంధించినటువంటిది పాజిటివ్ గానే ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా కూడా మనం లాజిక్ గా చూసినా ప్రధానమైనటువంటి సిసోడియాకే వచ్చింది. అదేవిధంగా కేజ్రీవాల్ కు ఈడీ కేసులో బెయిల్ ఉంది. సిబిఐ కేసులనే రావాల్సినటువంటి అక్యూజ్డ్ ఉన్నటువంటి వీళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చినటువంటి వీళ్ళు అంత ఉన్నటువంటి ఓన్లీ అనుమానితులు, సాక్షుల కింద ఇటువంటి కింద తీసుకున్నటువంటి కేసు కింద ఉన్నటువంటి అంశాలు వాళ్ళకు వచ్చిన లాజిక్ సహజంగానే బెయిల్ వచ్చేస్తుంటది. ఈ కేసులకు సంబంధించి 2G స్పెక్ట్రమ్ చూసినా అప్పుడు కేసు పెట్టారు. అది రాజకీయ కక్ష సాధింపు చర్య అనేది కూడా అనిపించిందే కదా. వాళ్ళ మీద కేసు పెట్టిరు, రాలేదు. చివరికి ఆ కేసు 0 అయిపోయింది. జగన్ మీద పెట్టిన కాంగ్రెస్ పార్టీ నేర్పింది కదా, పెట్టిన కేసులు కూడా ఇంతవరకు నిరూపించలేకపోయారు. దేశంలో కాంగ్రెస్ బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ పార్టీలు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఈ సిబిఐ ఈడీని వాడుకుంటున్నారు. అటువంటి సందర్భంలో చివరిగా ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాకుండా కూడా అంటే మధ్య మార్గంగా బీఆర్ఎస్ ఎన్డీఏలో చేరే అవకాశం కూడా లేదు కదా. నేనైతే అనుకోవట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో చేరే అవకాశం కనిపించట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఎన్డీఏ మీద 5 సంవత్సరాల కాలంలో వ్యతిరేకత వస్తుంది. మోడీ గాలి తగ్గిపోయింది. మోడీ హవా దాడిపై ఇప్పుడు సింగిల్ మెజార్ 240 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో పడిపోతుంది. రోజు రోజుకు వాళ్ళకు సంబంధించినటువంటి బీజేపీ పడిపోతున్నటువంటి ఈ 4 ఏళ్ల కాలంలో ఎన్డీఏకి సంబంధించినటువంటి అంత మళ్ళీ ఇంత ఊపు మోడీకి ఉన్నటువంటి చరిష్మా అంత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఇండిపెండెంట్ గానే ఉండడానికి గతంలో ఎట్లయితే ఇండిపెండెంట్ గా ఉన్నారో అట్లా ఉండడానికే బీఆర్ఎస్ ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్నటువంటి పార్టీగా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ నాగేందర్ గారు, థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ అడ్లూరి లక్ష్మణ్ గారు. ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.